హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పీతల ఫ్రై చూపిస్తానండి. క్రాబ్స్ ఫ్రై నండ్రకాయలు అంటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ముందుగా శుభ్రంగా పీతల్ని కడిగి శుభ్రంగా పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి, ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోండి, టమాటాలు తరిగి పెట్టుకోండి, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి, తగినంత ఉప్పు, నూనె తగినంత అండి. ఇప్పుడు ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 2 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క, 2 ఏలకలు వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, ఫ్రై కదండి, ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలా. తర్వాత పచ్చిమిర్చి కానీ వేసి ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు కానీ వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి అది, దాంతో పసుపు పొడి కొద్దిగా వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. అదంతా వేసుకొని ఫ్రై చేసేసాక మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు వేసి బాగా ఆయిల్లో వేపుకోవాలండి. అప్పుడే దీంట్లో ఉన్నటువంటి ఆ నీసు వాసన అదంతా పోతుందండి. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో అంత బాగా ఫ్రై అయిపోతే అప్పుడు పీతల్లో ఉండే వాసన అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చూడండి, పెనం అది చిన్నది అయిపోయిందండి, అందుకని వేరే పెనం మార్చాను. ఇప్పుడు ఇందులోకి ఇది పట్ట లవంగా పొడి కొట్టింది వేసానండి. పట్ట లవంగా అండి, అవి 2 అండి, పొడిగట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆ పొడి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి మూత తీస్తూ 2 నిమిషాలకు ఒకసారి తీస్తూ పచ్చివాసన అంతా పోయేటట్టుగా బాగా వేపుకోవాలండి. చూడండి, ఇలా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసేసుకుందామండి. టమాటాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా టమాటాలు ఎందుకు వేయలేదంటే టమాటాల్లో ఉన్నటువంటి నీరు దిగిందంటే ఆ వాసన అంతా పోదండి, అందుకని ఆయిల్లోనే వేయించుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం వేసేసుకోండి. కారము ధనియాల పొడి 2 కొట్టిందండి అది, అందుకని నేను 2 ఒకటి కలిపి వేసేస్తున్నాను. టేస్ట్కి తగినంత కారం వేసేసుకొని బాగా కలుపుకొని తగినంత పీతలు ఉడకడానికి తగినంత నీళ్లు ఎంత పడతాయో అంత నీళ్లు వేసేసుకొని బాగా మూత పెడుతూ 2 నిమిషాలకు ఒకసారి కలబెడుతూ నీళ్ళంతా ఆవిరైపోయేదాకా వేపుకోండి. చూడండి, నీళ్లు వేసేసాను కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ నీళ్ళంతా ఆవిరైపోయేలాగా బాగా కలుపుతూ తిప్పుకుంటూ ఉండండి. చూడండి, నీళ్ళంతా ఆవిరైపోయింది. పీతలు ఫ్రై రెడీ అయిపోయిందండి. పీతలు ఫ్రై అయితేనే బాగుంటుందండి, పులుసు అంత బాగుండదు. దీంట్లో లోపల ఉండే ఫ్లెష్ ప్రోటీన్ ఉంటుందండి, చాలా ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే పీతలు ఫ్రై రెడీ అయిందండి. నేను చేసినట్టు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ పీతల ఫ్రై కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.